హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి బ్లాక్ చాప్టర్ 39 నుంచి ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను గైస్. ఇక ఫైనల్లీ మ్యాచ్ బ్రేక్ టైం అయిపోయి మ్యాచ్ని స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఈగో వచ్చి ఫుట్బాల్కి ఎందుకు ఇంత పవర్ ఉందో మీకు తెలుసా? ఇక్కడ పుట్టుగా అలాగే నువ్వు రిచాపూరా అని సంబంధం లేదు, జస్ట్ బాల్తో ప్రపంచంలో ఎవరైనా గ్రౌండ్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అయితే ఫుట్బాల్ ఎక్కువ పాపులర్ అని ఒప్పుకుంటున్నా, కానీ అన్ని స్పోర్ట్స్కి ఆరిజిన్ ఏంటో తెలుసా? హంటింగ్ అంటే గెలవాలనే కసి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ పీపుల్స్ వచ్చి వాళ్ళ కాంబాట్ స్కిల్స్ని మార్షల్ ఆర్ట్స్లో టెస్ట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళ కడుపుని నింపుకోవడానికి ఫిజికల్ అబిలిటీస్ని డిస్ప్లే చేస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఫుడ్ని సంపాదించడం వల్ల ఖాళీ కడుపు ఫిల్ అయిపోతుంది. ఒక క్రియేచర్ నివసించడానికి కొన్ని పనులు చేస్తారు కదా, వాటి నుంచి ఈ స్పోర్ట్స్ అనేవి ఆర్జిన్ అయ్యాయి. అందుకే పీపుల్స్ ఆర్ట్ స్పోర్ట్స్తో చాలా డీప్ కనెక్షన్ ఉంటుందని చెప్తాడు. ఇక గేమ్లోకి వస్తే బాల్ ఈసీ దగ్గర ఉంటుంది. ఇక బాల్ని రింగ్కి పాస్ చేస్తాడు. బట్ తన ముందు 2 డిఫెండర్స్ ఉంటే ఈజీగా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. బట్ కోసో అండ్ బెల్లో రిన్ని ముందుకు వెళ్ళనికుండా ఇద్దరు బ్లాక్ చేస్తారు. అయితే రిన్ వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి బాల్ను ముందుకు పాస్ చేసి తీసుకోవాలని చూస్తాడు. అప్పుడే ఒబ్బోన రిన్ని బ్లాక్ చేసి బాల్ని తీసుకొని పక్కనే ఉన్న బెల్లోకి పాస్ చేస్తాడు. ఇక బాల్ని తీసుకొని కరాసు బ్లాక్ చేసినా కూడా ఈజీగా ఎస్కేప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే కరాసు వచ్చి బెల్లో ఒనాజీకి పాస్ చేస్తాడని అనుకుంటాడు. అందుకే సైలెంట్గా నిలబడుకుని ఉంటాడు. కానీ ఎప్పుడైతే తను ఒనాజీకి పాస్ చేయకూడదని డిసైడ్ చేసుకుంటాడు, అప్పుడు కరాసు ఈజీగా తన దగ్గర నుంచి బాల్ని స్టీల్ చేస్తూ ఉంటాడు. కానీ బెల్లో అప్పుడే ఒక పర్సన్కి పాస్ చేస్తాడు. అయితే తన దగ్గర నుంచి బాల్ని తీసుకోవడానికి రియో అండ్ చిగ్రీ వస్తారు. అప్పుడే ఈగో టీంలో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ ఇంటెన్షన్స్ని ప్లేయర్స్తో ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ టార్గెట్స్ని చేసి డిఫీట్ చేస్తారు. దాన్ని ఏమని పిలుస్తారంటే వేరియంట్ ఆఫ్ గ్రూప్ హంటింగ్. అయితే ఇక్కడ స్ట్రైకర్ అంటే ఎవరైతే భయపడకుండా ఎనిమిస్ నుంచి ఎస్కేప్ అయ్యి లీడ్ చేసి వాళ్ళ ముందున్న పెద్ద టార్గెట్ని స్ట్రైక్ చేస్తారో ఆ క్రియేచర్ని స్ట్రైకర్ అని పిలుస్తాం. వాళ్ళని మనం హీరోస్ అని పిలుస్తామని చెప్తాడు. ఇక గేమ్లోకి వస్తే సడన్ గా అక్కడికి ఓనాజీ వచ్చి గోల్ చేయాలని చూస్తాడు. కానీ ఈసీగా తనని స్టాప్ చేయడానికి వస్తే బాల్ని తన ముందుకు వేసి గోల్ చేస్తూ ఉంటాడు. బట్ ఆర్యో అండ్ ఐకు వచ్చి తను గోల్ చేయకుండా అడ్డంగా నిలబడుకుని ఉంటారు. బట్ ఓనాజీ లెఫ్ట్ లో ఉన్న కుసోకి పాస్ చేస్తాడు. అది వాళ్ళు చూసి సర్ప్రైజ్ అయిపోతారు. ఇక కుసో గోల్ కోసం స్ట్రైక్ చేస్తే సడన్ గా రిన్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. మళ్ళీ ఈగో. ఇంకో మాటల్లో చెప్పాలంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ స్ట్రైకర్ వచ్చి వరల్డ్స్ లోనే గ్రేటెస్ట్ అంటర్ అయి ఉండాలి. ఇక్కడ బాల్ ని కిక్ చేయడము చాలా ఈజీ, కానీ అది హ్యూమన్స్ లో జీవించడం కోసం ఇన్స్టింక్ట్స్ ని అవేక్నింగ్ చేస్తుంది. అలాగే ఆ ఇన్స్టింక్ట్స్ వాళ్ళకి చాలా డీప్ గా కనెక్ట్ అవుతుంది. ఇదే ఫుట్బాల్ యొక్క ఫ్యాంటిజం ఫార్ములా. ఇక వెళ్ళి మీరు వరల్డ్స్ లోనే బెస్ట్ అవ్వాలనే డ్రీమ్ ని హంట్ చేసి మీరు హీరోస్ అని ప్రూవ్ చేయండి అని చెప్తాడు. ఇక రిన్ స్టాప్ చేసిన బాల్ ఎయిర్ లో ఉంటుంది. ఆ బాల్ ని తీసుకోవడానికి రెడీగా ఒక డిఫెండర్ వస్తాడు. బట్ కరాసి ఎయిర్ లోకి జంప్ చేసి ఆ బాల్ ని హిట్ చేస్తాడు. ఇక పాస్ ని ఈసీగా తీసుకొని ముందుకు వెళ్తాడు. అప్పుడే బ్రేక్ టైమ్ లో ఈసీ సెకండ్ హాఫ్ లో ఛాన్స్ రాగానే ఒక న్యూ ఫార్మేషన్ ని యూజ్ చేద్దాం, ఒక్కొక్కరం పాస్ చేయకుండా రిన్ను నేను సెంటర్ లో ఉండి బ్యాక్ ప్లేయర్స్ కి ఫోర్త్ ప్లేయర్స్ కి పాస్ చేసి వాళ్ళ సెంటర్ ని బ్రేక్ చేద్దాం, దాంతో అందరికీ గోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తాడు. ఇక గేమ్ లో చూసుకుంటే ఈసీగా అంటే రిన్ బాల్ ని పాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అది నైజీరియా టీం చూసి అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో అర్థం కాక షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడే 30 days ముందు రిన్ ట్రైనింగ్ అవుతూ ఉండాలని చూస్తాం. ఇక్కడ రిన్ వచ్చి తన రియల్ ఏగా ఏంటో తెలుసుకోవాలని ట్రైనింగ్ ని తీసుకుంటాడు. బట్ మెడిటేషన్ చేస్తుంటే ఈసీగా అంటే సాయే గుర్తుకొస్తారు. అప్పుడు ముసలోడు కట్టేతో బ్యాక్ లో ఒకేటేసి నీ ఫిక్సేషన్ ని రిలీజ్ చేసి నీ ట్రూ ఈగోని ఫైండ్ అవుట్ చేయని చెప్తే వాళ్ళే లేకపోయి ఉంటే నేను ఇలా ఉండేవాడినే కాదు. నా ట్రూ ఈగో వచ్చి ఈసీగా అంటే సాయిని డిస్ట్రా చేయడం. అయితే బ్లూలాక్ వర్సెస్ U20 మ్యాచ్ లో నేను డిస్ట్రా చేసుకొని గోల్స్ స్కోర్ చేయాలని అనుకున్నప్పుడు నా ఈగో ఏంటో నాకు తెలిసిందని చెప్తాడు. ఇక ప్రజెంట్ లోకి వస్తే రిన్ బాచరాకి పాస్ చేస్తే గోల్ ని స్కోర్ చేస్తాడు. బట్ ఒబ్బోన వచ్చి ఆ గోల్ని స్టాప్ చేస్తాడు. అప్పుడే ఈగో వచ్చి నేను చెప్పింది 100% నిజం. ఇంకో విధంగా చెప్పాలంటే ఎవరైతే అబిలిటీస్ మెంటల్గా టఫ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే వరల్డ్స్ గ్రేటెస్ట్ స్ట్రైకర్ అవుతారు. అందుకే ఆ లెవెల్కి రీచ్ అవ్వడానికి ఖచ్చితంగా మీరు మీ గోల్స్ని టెస్ట్ చేసుకోవాలని చెప్తాడు. ఇక గేమ్లోకి వస్తే నెక్స్ట్ హియోరీ వచ్చి గోల్ కోసం షూట్ చేస్తే ఈసారి గోల్ కీపర్ ఆ గోల్ని స్టాప్ చేస్తాడు. నెక్స్ట్ చిగిరి షూట్ చేస్తే ఓనాజీ స్టాప్ చేస్తాడు. అది తన ఫేస్కి తగిలి ఎయిర్లోకి వెళ్తుంది. ఇక రిన్ బాల్ని చూస్తూ రైవలు, బ్రదరు, వరల్డ్స్ బెస్ట్ ఇవన్నీ జస్ట్ ట్యాగ్స్ మాత్రమే, ఎవరో అసైన్ చేసిన లేబుల్స్. ఇవి జస్ట్ అబ్స్ట్రాక్షన్స్ మాత్రమే. నేను ఫస్ట్ నా డిజైర్స్ను ప్యూరిఫై చేసుకుంటా, అంటే గోల్స్ని స్కోర్ చేయడము, అపోనెంట్స్ని డిస్ట్రాయ్ చేయడం మీద ఫోకస్ చేసి తన లిమిట్స్ రిమూవ్ చేసుకోవాలని చూస్తాడు. ఇక రిన్ ఆ బాల్ని తీసుకొని ఈసీకి పాస్ చేస్తే తను బాచరాకి పాస్ చేస్తాడు. ఇక రిన్ అండ్ ఈసీ గోల్ని స్కోర్ చేయడానికి గోల్ బాక్స్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు రిన్ వచ్చి నేను బుష్మన్లోకి వెళ్ళడానికి టంగ్ని కొరకాల్సిన అవసరం లేదని చెప్తాడు. అలాగే ఇంకో పక్క జపాన్ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ గోల్ చేయడానికి వస్తూ ఉంటారు. అది నైజీరియా టీం చూసి అసలు ఎవరిని స్టాప్ చేయాలో అర్థం కాక షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇక బాచ్రా చార్లెస్ లాగా రిన్ అండ్ ఈసీకి ఇద్దరి మధ్యలోకి పాస్ చేస్తాడు. అయితే ఫస్ట్ బాల్ దగ్గరికి ఈసీ వచ్చి అంతా నేను ప్లాన్ చేసినట్టు జరుగుతుందని గోల్ చేయాలని చూస్తాడు. కానీ రిన్ నువ్వు లాజిక్ ని యూజ్ చేసి విక్టరీ కోసం ఒక టూ లాగా యాక్ట్ చేస్తే నేను నా సోల్ ని అమ్ముకొని డెత్ కి భయపడకుండా ఒక హీరో లాగా బ్రతుకుతానని చెప్పి తను ఈసీగా దగ్గరికి వెళ్ళి తన సపోర్ట్ తో తనని బెండ్ చేసి బ్యాక్ లోకి ఎక్కి బాల్ ని షూట్ చేసి ఫైనల్లీ గోల్ ని స్కోర్ చేయడం చూసుకోవచ్చు. అది ఈసీగా చూసే స్మైల్ చేస్తూ హీరో లేదా డెత్ ని చూస్ చేసుకున్నా
తీసుకున్నావని అంటాడు. అలాగే రిన్ ఈసీని ఎక్కిరించి నా ముందర ఉన్న అబ్స్టాకిల్స్ని క్లియర్ చేసి ట్రూ ఈగోని ఫైండ్ అవుట్ చేశానని చెప్తాడు. అప్పుడు ఈసీ స్మైల్ చేస్తూ ఇలా అంటాడు, నువ్వు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసావు కదా అని అంటే ఓనాజీ బ్లాక్కి రావడం చూసి 2 గన్ వాలీబాల్ టెక్నిక్ని యూజ్ చేసి నువ్వు గోల్ చేస్తావని అనుకున్నా, అలానే చేసావు. ఇక బాల్ని కిక్ చేసినప్పుడు నువ్వు బాల్ కోసం వెళ్ళక ముందే నేను సర్పాచాలని డిసైడ్ చేసుకున్నా. ఇక నా బ్రదర్ టీంలో జాయిన్ అయినప్పుడు నేను స్ట్రైకర్ని అయ్యి తన ప్రెజెన్స్ని ఏరే చేస్తానని చెప్తాడు. దానికి ఈసీ సరే రా చూసుకుందాం, నువ్వు ఎంత క్రేజీగా ఆడితే నేను కూడా అంతే క్రేజీగా ఎవల్యూషన్ అవుతానని చెప్తాడు. అది వాళ్ళ టీం మెంబర్స్ చూసి ఫైర్ అప్ అయ్యి నెక్స్ట్ నేను గోల్ చేస్తానని అంటారు. ఇంకో పక్క అండ్రూ వచ్చి ఇది ఫస్ట్ గేమ్ అయినా కూడా వాళ్ళ మధ్య కనెక్షన్ సింక్ లో ఉంది, అలాగే ఒక కొత్త ఫార్మేషన్ ని కూడా చాలా బాగా యూజ్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఈగో అండ్రీతో ఇక్కడ రిన్ వచ్చి గోల్స్ ని స్కోర్ చేయడం కోసమే పుట్టాడు. తను ఒక నేచురల్ స్ట్రైకర్, బట్ హీరో అవడానికి చాలా దారులు ఉన్నాయి. అదే బ్లాక్ మ్యాజిక్ వాళ్ళ ఒక స్టార్ అవడానికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్తాడు. ఇక ఈ మ్యాచ్ ఫినిష్ అయిపోవడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉన్నాయి. దాంతో నైజీరియా టీం 15 మినిట్స్ లో 3 గోల్స్ ని స్కోర్ చేయడం ఇంపాసిబుల్ అని చాలా డౌన్ అయిపోతారు. అప్పుడే బేలో ఈ మ్యాచ్ చాలా ఫన్ గా ఉంది కదా అని అంటే అవును, ఇలా అందరం గోల్ ని స్కోర్ చేయడం ఫస్ట్ టైం చాలా కూల్ గా ఉందని చెప్తే ఇప్పుడు మనం డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నాం, కానీ ఒక గోల్ ని అన్న స్కోర్ చేయడానికి ట్రై చేద్దాం, అలా చేస్తే టీం కూడా చేంజ్ అవుతుందని చెప్తాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఈసీ వచ్చి దానివల్ల ఏం లాభం లేదు, మీరు ఒక మంచి సినిమాని చూసి బయటకు వచ్చినప్పుడు చాలా మోటివేట్ అయిపోయి నేను కూడా అలా బ్రతకాలని అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే ఆ ఫీలింగ్ ఆ రోజు వరకు మాత్రమే ఉంటుంది. ఆ నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్, దాని గురించి అంతా మర్చిపోతారు. ఇలాంటి ఈగోతో ఎవరి లైఫ్ కూడా చేంజ్ అవ్వదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు తప్పు చేసి అది టీం ప్రాబ్లం అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక్కడ ఒకరికి ప్రాబ్లం వచ్చి మొత్తం టీం ప్రాబ్లం అవుతుంది. అంటే నేను మాట్లాడేది ఇక్కడ టీం గురించి కాదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నా. ముద్దొల్లుగా ఉండకుండా ఒకసారైనా మీ బ్రెయిన్స్ ని యూజ్ చేసి థింక్ చేయడం స్టార్ట్ చేయండి. బ్లూలాక్ టీం ని పే చేశారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే దానికి ఓనర్స్ వచ్చి చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది, ఇలా ఎండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ మేము ముందులాగే గేమ్ ని ఆడితే నేను ఎప్పటికీ నిన్ను డిఫీట్ చేయాలని చెప్తాడు. దాంతో ఈసీకి నేను చెప్పేది కూడా అదే, అయితే చెప్పు నీకు నిజంగా ఏం కావాలి, మీ టీంతో మెమరీస్ ని క్రియేట్ చేసుకోవడం అని అడిగితే వజ్రోనే బెస్ట్ స్ట్రైకర్ అవ్వడం అని చెప్తాడు. దానికి ఈసీగా స్మైల్ చేస్తూ ఇప్పుడు దారిలోకి వచ్చా, నీ లైఫ్ ని చేంజ్ చేసుకొని నన్ను ఫేస్ చేయడానికి రా అని తన చేతిలో ఉన్న బాల్ని ఓనాజీకి పాస్ చేస్తాడు. అప్పుడు ఓనాజీ ఆ ఈగో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తావా అని అడిగితే నేను ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ వల్ల ఈ ఈగో వచ్చిందని చెప్తాడు. ఇక నెక్స్ట్ వచ్చి 2 గోల్ని చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే కామెంటేటర్స్ ఫస్ట్ మ్యాచ్ ఫినిష్ అయిపోవడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉంది. ఇక్కడ బ్లాక్ టీం వచ్చి 3 పాయింట్స్తో లీడ్లో ఉన్నారు. అయితే వాళ్ళ కోచ్ రైచా అండ్ కురోనాని చిగిరి అండ్ హ్యూరీ ప్లేస్లో రీప్లేస్ చేస్తారని అనౌన్స్ చేస్తారు. అప్పుడే చిగిరి అండ్ హ్యూరీ ఇక మొత్తం మీ పైన మీరేం చేయగలరో వాళ్ళకి చూపించండి అని చెప్తారు. అలాగే ఈగో ఇక్కడతో ఎక్స్పెరిమెంట్ చేయడం అయిపోయింది. ఇక మ్యాచ్ని ఫినిష్ చేయడానికి జస్ట్ 15 మినిట్స్ మాత్రమే ఉంది. వాళ్ళని ఒక్క గోల్ని కూడా స్కోర్ చేయనివ్వదని చెప్తాడు. అయితే మ్యాచ్ని స్టార్ట్ చేసిన వెంటనే 44 డేస్ ముందు ఈగో ఈసీకి ఏం ట్రైనింగ్ ఇచ్చాడో చూపిస్తారు. ఇక లెటర్లో చూసుకుంటే ఫుట్బాల్ గురించి నేర్చుకో ఈసీకి, నీ నెక్స్ట్ ఎవల్యూషన్కి ఆన్సర్ ఇందులోనే ఉంది, అది నువ్వే ఫైండ్ అవుట్ చేయాలని ఉంటుంది. ఇక ఈసీకి ఈగో ఇచ్చిన డివిడీస్ని అలాగే మ్యాచెస్ని చూడడానికి డిఫరెంట్ లీగ్స్కి వెళ్తాడు. అక్కడ మ్యాచెస్ను చూసి నేను వరల్డ్ ఫుట్బాల్ని ఎంత ఎక్కువగా నేర్చుకుంటే నేను ఎంత ఎవాల్వ్ అయ్యానో రియలైజ్ అవుతాను. ఫుట్బాల్ చాలా ఫన్ అండ్ ఫ్యాసినేటింగ్. నేను బ్లాక్లోకి వెళ్ళి ఎంత ఎవాల్వ్ అయ్యానో తెలుసుకోవాలని చాలా ఎగ్జైటింగ్గా ఉందని చెప్తాడు. అయితే తన పక్కనే 2 పిల్లలు ఫుట్బాల్ని చూస్తూ నేను కూడా వాళ్ళలాగే ఫుట్బాల్ ప్లేయర్ని అవుతానని చెప్తారు. అది ఈసీగా చూసి నేను ఎందుకని ఫుట్బాల్ని ఆడడం స్టార్ట్ చేస్తానని అనుకుంటాడు. అప్పుడే తన చిన్నప్పటి మెమరీస్ని గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ ఈసీ వచ్చి ఒక దోమను చూసి అలాగే రెయిన్ను చూసి ఇలా చిన్న వాటిని చూసి ఏడుస్తూ ఉంటాడు. అది వాళ్ళ మదర్ చూసి తన భయాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలని అడుగుతుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చి నాకు తెలుసు, నా దగ్గర ఫుట్బాల్ మ్యాచ్కి కొన్ని టికెట్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో అందరం కలిసి మ్యాచ్ని చూడడానికి వెళ్దామని చెప్తాడు. ఇక నెక్స్ట్ డే ముగ్గురు కలిసి మ్యాచ్ని చూడడానికి వెళ్ళిపోతారు. అక్కడ ఆడియన్స్ అందరూ మ్యాచ్ని చూస్తూ అరుస్తూ ఉంటారు. అప్పుడు తన మదర్ వచ్చి నీకేమైనా భయం వేస్తే మాకు చెప్పు సరేనా అని అంటుంది. బట్ ఈజీగా వచ్చి ఫస్ట్ టైం చాలా కామ్గా ఉండడం చూసి సర్ప్రైజ్ అయిపోతారు. అక్కడ ఉన్న పీపుల్స్ ఫుట్బాల్ని చూసి ఎంజాయ్ చేస్తూ ఉండడం చూసి ఫుట్బాల్ని ఆడాలని డిసైడ్ చేసుకుంటాడు. ఇక మ్యాచ్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే నేను కూడా ఫుట్బాల్ ప్లేయర్ అయ్యి ఆ గ్రౌండ్లో ఆడాలని ఉందని వాళ్ళ పేరెంట్స్కి చెప్తాడు. ఇక్కడ ఈసీని చూస్తుంటే చాలా ముద్ద చేస్తున్నాడు కదా. ఇక్కడ ఈగో చెప్పింది హంటింగ్ ఇన్స్టింక్ట్స్ గురించి అయి ఉంటుంది, బట్ అది ఏదైనా అవ్వు, నీవు ఫుట్బాల్ వచ్చి చాలా ఫన్, దాని గురించి నేను నేర్చుకొని స్ట్రాంగ్ అవుతూనే ఉండాలి. బట్ తన స్కూల్లో లాస్ట్ మ్యాచ్లో తన ఫ్రెండ్కి పాస్ చేస్తాడు, కానీ తను గోల్ని స్కోర్ చేయలేకపోయాడు. అది ఈసీగా గుర్తు చేసుకొని దానివల్ల నేను ఆల్మోస్ట్ కనపడకుండా పోయేవాడిని, దానివల్ల నా హార్ట్ ఆగిపోయి చనిపోయిన ఫీలింగ్ని ఫీల్ అయ్యాను. బట్ ఎప్పుడైతే నేను బ్లాక్లోకి వెళ్ళి ఆల్ ఈగోస్లని మీట్ అయ్యాను, అప్పుడే నేను ముందు ఫీల్ అయిన ఎగ్జైట్మెంట్ని రిలైజ్ అయ్యాను. నేను నా కామన్ సెన్స్ని త్రో చేసి నన్ను నేను కోల్పోయానని అనుకుంటాడు. ఇక మ్యాచ్లోకి వస్తే బాల్ గ్యాప్లోకి వస్తుంది. దాన్ని తీసుకోవడానికి ఓనాజీ వస్తే రైచ్ అండ్ కోరన్న ఇద్దరు అక్కడికి వచ్చి ఆ బాల్ని కిక్ చేస్తారు. దాంతో బాల్ వచ్చి ఎయిర్లోకి వెళ్తుంది. ఇక ఆ బాల్ని తీసుకోవడానికి బెల్లో వస్తూ వాళ్ళని చూసుకోవచ్చు. అప్పుడే ఈసీగా ఒకవేళ నేను ఎగ్జైట్ అవ్వకపోతే నా లైఫ్ని నా కోసం ఎవరు జీవిస్తారు, ఎవరు జీవించారని బెల్లో నుంచి బాల్ని తీసుకొని ముందుకు వెళ్తూ ఇలా అంటాడు. నేను ప్రతి దానికి అడాప్ట్ అయ్యి ప్లెజర్, ఫ్రస్ట్రేషన్, డిజైర్ ఇలా అన్నింటినీ స్మాష్ చేసి
బ్యాటిల్ గ్రౌండ్లో ఫుట్బాల్ని ఆడి నన్ను నేను కొత్తగా మార్చుకోవాలని ఉంది, అలాంటి గేమ్ ప్లేని ఆడాలని ఉందని అంటాడు. ఈసీ ఎవల్యూషన్ని చూడబోతున్నాం గైస్. అయితే అది నెక్స్ట్ చాప్టర్లో. ఈ చాప్టర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.